హలో ఫ్రెండ్స్, మీ ముందుకు మరి కొత్త వీడియోతో వచ్చాను. ఇది షెపర్ బ్లూ, చాలా బాగుంది. రాయ 271 క్యారెట్లు. చూడండి, కావాల్సిన సంప్రదించండి. చాలా నీట్గా ఉంది రాయ. దీని రిపోర్ట్ కూడా ఉంది కిందన. కాశ్మీర్ బ్లూ అని చెప్పని ఇచ్చాడు ఆ రిపోర్ట్లోనే. అద్భుతంగా ఉంది. అది నా రిపోర్ట్ చూడండి కిందన. సో చాలామంది వీడియోలు తీస్తారు, వాళ్ళు ఎలా తీయాలన్నది వాళ్ళకి కొద్దిగా తెలియదు. రాయిని ఎలా చూపించాలి, ఆ రిపోర్ట్ని ఎలా చూపించాలి, ఎంతసేపు పెట్టాలి రిపోర్ట్ మీద, ఎంతసేపు పెడితే కనబడుతుంది, కొద్దిగా ఆలోచించండి మీరు ఫ్రెండ్స్. జనాలు చూడాలంటే రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే ఎవరిని అడుగుతారు. జ్యోతిలక్ష్మి కనబడకుండా చూపించి డ్యాన్స్ చేసినట్లుగా ఉంటే మరోసారి మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళి కలెక్షన్ మొత్తం భోగించాలని నిర్మాత అనుకుంటాడు. కానీ ఇది సినిమా కాదు. మీరు యూట్యూబ్లోకి వచ్చారంటే మీరు ఆయన మీరు అమ్మగారికి పెట్టినట్లుగా అలా పెట్టేటప్పుడు మంచి వీడియోతో పాటు మంచి సర్టిఫికెట్ క్లియర్టీగా చూపించాలి. అప్పుడే ఫ్రెండ్స్ మీకు ఒక వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఈ రాయి నెల్లూరులో దొరికింది ఫ్రెండ్స్, గ్యారెంటీ అయితే కాదు. సో ఈ రాళ్ళు చూడండి ఎంత నీట్గా ముచ్చటగా ఉన్నాయో. నాకు బాగా నచ్చిన వీడియో ఇది. ఈ రాళ్ళు అంత నీట్గా తీస్తారు. రాళ్ళు అంత మంచి రాళ్ళు, అంత చక్కటి రాళ్ళు వాళ్ళు దొరికినాయి. సో నిజంగా అచ్చు పోసినట్లుగా ఉన్నాయి, కానీ అచ్చిపోయలేదు. న్యాచురల్గా వాళ్ళు దొరికినాయి. నాకు వచ్చిన అన్ని వీడియోలకల్లా, ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత అన్ని వీడియోలకల్లా నాకు నచ్చింది మొన్న ఒక వీడియో ఉంది, తర్వాత ఇదే రెండో వీడియో. రాయి విలువను కాదు ఫ్రెండ్స్, ఆ రాయి ఎంత చక్కగా అందంగా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత క్లారిటీగా వాళ్ళు చక్కగా వీడియో తీశారు. ఈ మూడు ఉంటేనే ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఈ వీడియో పెట్టినందుకు. ఈ రాయ చెదలు పట్టేసినట్లుగా ఉంది, అది ఒకటి చూసారా. అయితే భూమిలో అయితే రాళ్ళు చెదలు పట్టు, ఆకాశం నుంచి పడి ఉంటుంది బహుశా. ఇది రాయి కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కొద్దిగా ఉలకలాగా అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఇది రాయా లేకపోతే ఖనిజం ఏదైనా కానీ దీన్ని ఒకసారి మీరు చెక్ చేయించండి. ముందు మీరు ఏం చేస్తారంటే ఒక బలమైన రాయికి అరగదీయండి. అరిగిందనుకో అప్పుడు నాకు చెప్పండి మళ్ళీ. ఫ్రెండ్స్, ఈ రాయ ఎల్లో షెపర్ రాయ, దగ్గర 25 క్యారెట్లు ఉంటుంది. ఈ రాయ అమ్మగారికి వచ్చింది ఫ్రెండ్స్, నేనే కొంటున్నాను. మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది చూడండి ఒకసారి. బాగుందా ఫ్రెండ్స్ ఈ రాయ? ఓకే, అది ఫ్రెండ్స్. ఇది జొనగిరిలో దొరికిందండి ఫ్రెండ్స్ ఈ రాయ. జొనగిరి రాయ ఇది ఖచ్చితత్వంతో ఉంటుంది బ్రహ్మాండంగా. సో జొనగిరిలో ఈ మధ్యన రంగురాలు కూడా దొరుకుతున్నాయి. వీళ్ళది ఆ ఏరియానే, కానీ వీళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారు, అనంతపురంలో ఉంటున్నారు వీళ్ళు. సో రోజు కాంటాక్ట్లోనే ఉన్నారు వీళ్ళు. ఇలాంటి రాళ్ళు మీకు ఏమైనా దొరికితే నాకు పెట్టండి, చక్కగా వీడియో తీసి ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ రాళ్ళు ఎవరికైనా కావాలంటే మీరు అమ్మాలనుకుంటే కింద ఒక ఫోన్ నెంబర్ రాసి వీడియో పెట్టండి. వైట్ పేపర్ మంచి పెద్ద అక్షరాలతో ఫోన్ నెంబర్ రాసి మీరు వీడియో పెట్టండి. ఎవరికైనా కావాలంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు డైరెక్ట్, ఇంకా నా ప్రమేయం లేకుండా. ఇది గ్రీన్ రాయ. ఇలాంటి రాళ్ళు కూడా చక్కగా ఏమంటే పెట్టండి ఫ్రెండ్స్. ఈ మూడు దొరికినాయి, ఫేక్ రాళ్ళు అయితే కాదు. సో అలా మీరు ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరు వాళ్ళు మాట్లాడుకొని అమ్ముకోవచ్చు. నా యూట్యూబ్ని మీరు వాడుకోండి. సో చాలామంది ఎందుకులే, కానీ నేనైతే కమిషన్లు తీసుకుంటాం, మధ్యవర్తిత్వం చేయటం ఏమి ఉండదు. మీరు నెంబర్ పెట్టుకోండి, కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరు వాళ్ళు మాట్లాడుకొని హ్యాపీగా మంచి రేటుకి మీరు ఇచ్చి పుచ్చుకోండి. సో నా ప్రమేయం లేకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది మధ్యవర్తిత్వం చేసి కమిషన్ తీసుకునే ఇదైతే మాత్రం నాకు నా యూట్యూబ్ ఛానల్కి అస్సలు లేదు. అలాంటి పనులు నేను చేయను కూడా. 99.9% నేను చేయను. 1% ఆశపడతానేమో ఎప్పుడో చోట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, అలా నేను ఆశపడకుండా ఉండాలంటే మీరే నెంబర్ రాసి పెడితే రేటు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకుంటారు.
సో ఈ రాయి చూడండి, వీళ్ళు ఎలా రాసి పెట్టారు. కానీ వీళ్ళు రాసి అలా పెట్టారు, ఆ రాయిని తిప్పలేదు. తిప్పకపోతే పార్టీకి ఎలా తెలుస్తుంది? కొనుక్కునేవాడికి, ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఇది ఏం రాయి ఏంటనేది. నెంబర్ పెడుతూ ఈ రాయిని మొత్తం చుట్టూరుగా దీన్ని డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేస్తే అప్పుడు ఈ రాయి మీద ఒక అవగాహన వస్తుంది, మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఏ రాయి అన్నా కానీ మీ దగ్గర మంచి వీడియోలు ఉంటే పెట్టండి. కానీ కింద పేపర్ మీద పెడితే రాళ్ళు ఏం కనబడతాయి ఫ్రెండ్స్? కింద వైట్ పేపరు, మంచి వైట్ పేపర్ మీద, తెల్ల గచ్చు మీద ఎక్కడ చోటు పెట్టండి. ఇలాగా కిందన వేరే కలర్స్ ఉన్న దాని మీద పెడితే మీ రాయి అందం పోతుంది, మీరు పెట్టిన వీడియోకి ఉపయోగం ఉండదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుద్దాం.